జోగులాంబ గద్వాల జిల్లా పెద్దదన్వాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై గాయత్రి రెన్యూవలబుల్ అలైన్ ఇండస్ట్రీస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామస్తుల దాడిలో తమ సిబ్బందికి తీవ్ర గాయాలైనట్లు ఫ్యాక్టరీ యాజమాన్యం పేర్కొంది. దాంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దాడి ఘటనలో ప్రాథమికంగా 40 మందిని గుర్తించారు. వీరిలో 12 మందిని అదుపులోకి తీసుకుని గద్వాల కోర్టులో వీడియో కాల్ ద్వారా జడ్జి ముందు ప్రవేశపెట్టారు. వారికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో మహబూబ్ నగర్ జైలుకు తరలించారు. అయితే ఎంతమందిని అరెస్టు చేసినా ఫ్యాక్టరీ నిర్మాణం రద్దుపై లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై గ్రామస్తులంతా కలిసి చర్చలు జరుపుతున్నారు. మొన్నటి వరకు కంపెనీ నిర్మాణ అనుమతులు రద్దు చేస్తామని చెప్పిన అధికార పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సంపత్ ఇప్పుడు ఇటువైపు కూడా చూడడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే యాజమాన్యం కంపెనీ నిర్మాణ పనులకు సిద్ధమైందని గ్రామస్తులు అంటున్నారు.